శాంతిరాజ్ గారు, అందరూ ఇన్వెస్ట్ చేయగలిగే, అందరికీ అందుబాటులో ఉండే, కొంచెం రిస్క్ తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటారా? విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్ అనేది మనం చూస్తే రకరకాల ఫండ్స్ ఉన్నాయండి. ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, డెట్ ఓరియంటెడ్ ఫండ్, యాక్టివ్ ఫండ్, ప్యాసివ్ ఫండ్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇది చాలామంది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఫండ్స్ ఒక ఎత్తు అయితే, నేను పర్టికులర్గా గమనించిన ఫండ్స్ కానివ్వండి, లేదా ప్రతి ఒక్కరూ ఫస్ట్ తీసుకోవాల్సిన ఫండ్స్ ఆర్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఉండాల్సిన ఫండ్స్ ఏంటంటే ఒక కేటగిరీ, హైబ్రిడ్ కేటగిరీ అనేది ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉందండి. అంటే ప్రతి ఒక్కరూ ఈ మ్యూచువల్ ఫండ్లో అట్లీస్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్ చేయకపోయినా హైబ్రిడ్ ఫండ్స్లో కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కొత్తగా ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేవారు కానివ్వండి, లేదంటే పెద్దగా ఈక్విటీస్ రిస్క్ అనుకునేవారు కానివ్వండి, లేదంటే కొంత మిడిల్ ఏజ్లో కానివ్వండి, లేదా రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ అనేది ఒక మంచి కేటగిరీ. ఎందుకు అంటే హైబ్రిడ్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయండి. కన్జర్వేటివ్ ఉంది, అగ్రెసివ్ ఉంది, మోడరేట్ ఉన్నాయి. దాంట్లో ద బెస్ట్ కేటగిరీ ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ కేటగిరీ అన్నది ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇది ఉంది. అండ్ అది కాకుండా అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంది, అండ్ మల్టీ అసెట్. ఈ మూడు రకాల హైబ్రిడ్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టారు చూడొచ్చు. మెయిన్గా ఎలా ఉంటుంది ఒక్కొక్క స్కీమ్ గురించి, అంటే ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ ఫండ్స్ గురించి నేను చెప్తాను విష్ణు గారు. ఇప్పుడు మనం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఈ కేటగిరీ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసారు. ఈ స్ట్రాటజీ ఏంటి? జనరల్గా మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనము మెయిన్గా మార్కెట్ పడ్డప్పుడు మనం దాంట్లో ఉండకూడదు, మార్కెట్ పెరిగినప్పుడు దాంట్లో ఉండాలి. అంటే డౌన్ సైడ్ రిస్క్ నాకు వద్దు, అప్ సైడ్ పొటెన్షియల్ మాత్రం కావాలి. గ్రీన్లో ఉన్నప్పుడు మాత్రం నేను మార్కెట్లో ఉండాలి, పార్టిసిపేషన్ రెడ్లో ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి. అవును. అంటే నేను ఎప్పుడు లోలో బై చేయాలి, ఎప్పుడు హైలో అమ్మాలి. కానీ యాజ్ ఎన్ ఇన్వెస్టరు అది చాలా కష్టమైన పని. మనం అనుకోవడము, చెప్పడము ఎంత ఈజీయో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. అంటే ఈక్విటీ నాకు కావాలి కానీ రిస్క్ వద్దు. అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఇది బ్రహ్మాండమైన కేటగిరీ. ఎలా అంటే వీళ్ళు దాంట్లో ఈక్విటీ అనేది మనకి 0% నుంచి వెళ్ళి 85% ఆర్ 100% వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ డైనమిక్గా ఈక్విటీని షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అంటే బేస్డ్ ఆన్ మార్కెట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మనకి మార్కెట్ పిఈ రేషియో కానివ్వండి, మార్కెట్ పిబి రేషియో కానివ్వండి, లేదంటే మార్కెట్ మొమెంటం కానివ్వండి, ఇవన్నీ పారామీటర్లోకి పరిగణలోకి తీసుకొని ఈ ఒక్కొక్క ఫండ్ అనేది వాళ్ళు ఈక్విటీ అలొకేషన్ అనేది తగ్గిస్తారు, పెంచుతారు. సింపుల్ ఎగ్జాంపుల్, సెన్సెక్స్ అనేది 62,000 ఉన్నప్పుడు మార్కెట్ అనేది యాక్చువల్గా కొంత హైలో ఉండే. ఆ టైంలో ఆల్మోస్ట్ అన్ని యావరేజ్గా తీసుకుంటే అన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఈక్విటీ అనేది 30-35%కి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఓకేనండి. కానీ ఇప్పుడు అంటే మార్కెట్ ఎప్పుడైతే మీకు కరెక్షన్ అవుతా ఉందో స్లోగా వాళ్ళు ఈక్విటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే 40%, 50% కూడా వచ్చేసారనమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఎప్పుడైతే 62,000కి వెళ్ళిందో వాళ్ళు ఈక్విటీ అలొకేషన్ తగ్గిస్తూ వచ్చారు స్లోగా. అంటే 62,000కి ఈ జర్నీ ఏదైతే ఉందో, ఒకవేళ మనం 25,000 సెన్సెక్స్లో తీసుకుంటే ఆ రోజు 85% ఉండే ఈక్విటీ. నేను క్లియర్గా చూసాను ఫండ్ అలొకేషన్ అనేది 85% అనేది ఉండే 25,000 సెన్సెక్స్లో. స్లోగా వాళ్ళు ఏం చేశారు, మార్కెట్ ఎట్లా పెరుగుతూ వచ్చిందో 65,000కి ఈక్విటీ అనేది 35%కి తగ్గించేశారు. అంటే ఏం చేశారు, ప్రతి అప్ ట్రెండ్లో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తూ పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేయడానికి కన్జర్వేటివ్ అయిపోయారు మార్కెట్ పీక్లో. అదే నార్మల్ ఈక్విటీ ఇన్వెస్టర్ దాంట్లో ఉండిపోయాడు. సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇప్పుడు కరెక్షన్ అయినప్పుడు ఏంటి, ఈ ఫండ్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ కరెక్షన్లో
ఆయన బై చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు బై చేస్తూ వస్తున్నాడు కాబట్టి లో రేట్లో కొంటూ వస్తున్నాడు. సో కాబట్టి మీకు ఎప్పుడైతే మార్కెట్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందో ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి మళ్ళీ మీకు ఆ పికప్ వస్తుంది. సో ఈక్విటీ అంత రిటర్న్స్ జనరేట్ చేయకపోయినా మంచి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది ఈ కేటగిరీ అనేది జనరేట్ డెఫినెట్గా చేస్తుంది విష్ణు గారు ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డౌన్ సైడ్ రిస్క్ అనేది ప్రొటెక్షన్ దొరుకుతుంది. మార్కెట్ పడ్డప్పుడు ఈ ఫండ్ ఎక్కువ పడదు. మార్కెట్ ఒకవేళ పెరిగేటప్పుడు ఈ ఫండ్ అనేది మార్కెట్ తోటి క్యాచప్ అవుతుంది అనమాట. సో ఈక్విటీ 10% పడితే ఇది ఓన్లీ 3% పడుతుంది. ఈక్విటీ మీకు 10% పెరిగింది అనుకోండి, ఇది ఒక 8% పెరుగుతుంది. సో అట్లా మీకు డైనమిక్గా మేనేజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా కొంత అగ్రెసివ్ ఫండ్ ఉంది, కన్జర్వేటివ్ ఉంది. సో జాగ్రత్తగా చూసి పెట్టుకోవచ్చు. ఇంకో కేటగిరీ వచ్చేసి అసెట్ అలొకేషన్ ఫండ్. ఇప్పుడు అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏంటి గోల్డ్లో, డెట్లో, దెన్ ఈక్విటీలో, తర్వాత ఇప్పుడు మీకు తెలుసు రీట్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన రీట్స్, ఇన్విట్స్ అని ఉన్నాయి. సో ఇవన్నిట్లలో మనం ఎంతెంత అలొకేషన్ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి అనేది యాజ్ ఏ నార్మల్ ఇన్వెస్టర్ కష్టం. బట్ మ్యూచువల్ ఫండ్లో ఈ కేటగిరీ ఉంది, అసెట్ అలొకేషన్ కేటగిరీ. సో దీంట్లో ఏం చేస్తారు, ప్రతి ఒక్క అసెట్ అనేది మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ టైంలో ఎప్పుడు ఉండాలనేది ఖచ్చితంగా వాళ్ళు పెడుతూ ఉంటారు. దీన్ని మల్టీ అసెట్ కూడా అంటారు యాక్చువల్గా. సో మల్టీ అసెట్ కేటగిరీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఏ సెగ్మెంట్లో ఉండాలి, ఎంత పర్పోజిషన్, గోల్డ్ ఎంత ఉండాలి, ఈక్విటీలో ఎంత ఉండాలి అనేది డైనమిక్గా ఆ ఫండ్లో అలొకేషన్ ఉంటుంది. కాబట్టి మల్టీ అసెట్లో మీకు ఆ అడ్వాంటేజ్ అనేది ఆ ఫండ్ తీసుకోగలుగుతుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ ఇలాంటి ఫండ్స్లో పెట్టుకుంటే వారికి ఒక మోడరేట్ టు లెస్ రిస్క్తో పాటు పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు అప్సైడ్ పొటెన్షియల్ కూడా మనకి దొరికే ఆస్కారం అనేది ఈ కేటగిరీలో డెఫినెట్గా ఉంటుందండి. సో మ్యూచువల్ ఫండ్లో ప్రతి ఒక్కరూ సేఫ్గా కొంత రిటర్న్స్ రీజనబుల్గా రావడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ఫండ్స్ అనేది డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈక్విటీతో పాటు ఈ ఫండ్స్ కూడా డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవచ్చు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు. అందరికీ అందుబాటులో ఉండే మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన, ఉదాహరణ, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది ఏ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయడం మా ఉద్దేశం కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.